గురుగారు అవునురా, ఏం చేస్తున్నారు నువ్వు? నేను చెప్పింది మీకు బోధపడలేదు. ఏమిటా? మీ కొంప కొల్లేరైపోతుందండి. ఏమిటా? ఇప్పుడు వరకు అమ్మగారు ఆ, ఒరే కేశవ కేశవ ఆ, నా బెడ్లాంటోడు అందండి. ఆ, ఇప్పుడు అన్నారు ఆ, ఒరే కేశవ ఆ. నేను స్నానం చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండమన్నారు. రేయ్, 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 చంద్ర! ఏమిట్రా, ఏమన్నారు? వేదవా? అమ్మగారు స్నానం చేస్తూ చూస్తున్నావు వేదవా? రేయ్, అమ్మగారు స్నానం చేస్తూ చూస్తుండేమిట్రా? అమ్మగారు స్నానం చేస్తూ చూస్తూ ఉండమంటే ఏముందని తెలుసా? ఏమనండి? వాకిట్లోకి ఎవరైనా వస్తారో చూస్తూ ఉండు ఆయన అంది. నువ్వు అమ్మగారు స్నానం చేస్తూ చూస్తున్నావు. పింజాడి వేదవా. అఘోరించండి, అమ్మగారిని పిలువు. మీరు పిలిచారు కలవనా? అఘోరించి వేదవా. ఓసారి కలహం ఎంత బాగున్నారు, చాలా విరహంతో మండిపోతున్నట్టున్నారు. ఏమండి? నేనెందుకు కనిపిస్తాను లేండి, రంగనాయకు ఉందంట కదా. ఏమండి, ఇంట్లో అన్ని నిండుకున్నాయి, కనీసం వండటానికి తోటకూర కూడా ఎవతో వచ్చి నాకు నీతులు నేర్పుతుందా? నా ఇంట్లో కూడా నాకు లేదా? ఇంకా ఎందుకు ఈ సంసారం? నేను చచ్చిపోవడం మంచి. దేవుడా, నన్ను చంపేయండి, చంపేయండి. ఏమిటి అప్రాచ్యం మాటలు వినవని? ఎందుకండి? ఏమవుతుంది? కాస్త విను. ఎప్పుడు చెప్పారండి? అంగడికి పోయి చెప్పండి చెప్పారని అంట. అంగడికి పోయే ముందు ఇంకా పనులని ఒకదాన్ని చేసుకోలేకపోతున్నాను. దాసిని కొందేమన్నావా? అవును, దాసిని కొందెచ్చాను. కాస్త సుకుమారిలా ఉంది. ఇగో అన్నకి నీ గొప్పతనం చెప్పడం వచ్చాను. చెప్పండి మరి. చూడమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పిన నీతి సూక్తులన్నీ మా ఆవిడ వద్ద వలించమన్న విషయం చెవిటి వారి ముందు శంఖ ఉందట్లే. అది చేత పెట్టింది చెప్పింది చేసుకో తల్లి. నా కాశీ విశ్వడు చల్లగా రక్షిస్తాడు. కలహం చెప్పారా? నీ గొప్పతనం చెప్పాను. ఇంకా కలహం రక్తబండ పురాక్షేపం ఉంది. నేను అక్కడ పోయి వచ్చాను. దాసితే గో మన ఇంట్లో పని నువ్వు ఎలా చేయించాలో వాడు చేయటం కెలహం. వాడు ఉన్నాడే కెలహం వాడు చేసి ఉన్నాడు. వాడు మీ పొయ్యి వాడు వెలిగిస్తాడా? సిగ్గులేదు,
అమ్మగారండి అయ్యగారు ఏదో ఓదమన్నాడండి. ఏ ఒకటి ఊదేది వేదం అంటే నీకు వేదం వచ్చాయ్ తగలడు తగలడు చిన్నోడుంది ఊడు బాగానే ఉంది దీనికి బాగా తమ తగలేసారా ఏమిటది ఆగంటే ముట్టుకుంటేనే పడిపోతుంది అంత సుకుమారం కాబోలు వచ్చే లేదు లే ఇదిగో చీపిని ఇలా కాదమ్మా పట్టుకోవాల్సింది ఇలా పట్టుకొని ఇలా 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 అని అయ్యయ్యో మాకు ధనవాయింపు కల్పింపు నువ్వెక్కడ తాపించితవే నా చావు అమ్మా దీంతో అరిసే నా గొంతు పోయేలాగుంది ఇదిగో ఇంట్లో చేయవలసిన పనులు చెప్తాను జాగ్రత్తగా వింటున్నావా చీకటితో లేవాలి బండెడు అంటుంటాయి తోమాలి బండెడు బట్టలుంటాయి ఉతకాలి బండెడు పేడ ఉంటుంది పిడకలు చెయ్యాలి ఇదిగో వాకిలి చూసావు కదా ఎంతో ఉండదు ఓ 4-5 ఎకరాలు ఉంటుంది అంతే అది కాస్త అలా ఊడిస్తే సరిపోతుంది ఏమిటి వింటున్నావా అమ్మా ఇంతకు నీ పేరేమిటో నా పేరు చంద్రమతమ్మ. ఏమ్మతమ్మా చంద్రమతి బాగుందమ్మా పని మనిషి కూడా అందమైన పేరు చంద్రమతి చంద్రమతో మందమ్మతో నేను చక్కగా హంసరారి అని పిలుస్తాను పలికి చావు వింటున్నావా ఎందుకే అంత దుఃఖపడిపోతున్నావు నేను పెట్టిన పేరు బాగానే ఉంది సరేనమ్మా. వాడేవిడే నా కుమారుడమ్మా. నీ కుమారుడా అంటే కొంపలో పడి ముప్పొద్దుల వాడు కూడా తింటాడా అయ్యో పట్టడన్నం పెడితే సరిపోతుంది. పట్టడన్నం అక్కడ సరిపోతుంది ఇంత మెక్కుతాడేమో ఒరే వాడిని తీసుకెళ్ళి దర్పలు కూర్చురా అయ్యో పసివాడమ్మా పసివాడు 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 కాదు కదమ్మా ఏమీ పర్వాలేదు ఇదిగో కంసనారి ఇలా చూడు నన్ను చూసావు కదా ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు సత్యనారాయణ మాట్లాడవే మాట్లాడవే అంట ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ ఊరంతటితో దొడ్డ ఇల్లాలు మా కాలకంటికి దేవని చెప్పాలి తినటానికి రావటం కాదు నన్ను బాగా చూసుకున్నావు అనుకో నా అన్ని నీకే ఇచ్చేస్తాను అవే పాచీరలు అయ్యి ఉంటాయి కదా ఇంకెవరున్నారో కొంపలో నువ్వు నీ కొడుకే కదా మిగిలినంతా మీరే తిందురు గాని ఏమిటి ఏమిటే నేను చూస్తుంటే నాకు బయట వేస్తుంది వచ్చిన కానిచ్చి అంతేనమ్మా సరేనమ్మా అక్కడికేదో నువ్వు గుణాల గొప్పవి నేను నిన్ను కాదే రాసింది ఆ ముసలాన్ని ఏమండి ఇదిగో కుంపడలకి నీళ్ళు పడేసారా మిమ్మల్ని వస్తున్నాను ఉండండి మీ సంగతి సుడిగాలిలో నా జడివానలో నా పడవాయిన పడవాయిన బ్రతుకు దేవా కన్నీటి పాలాయన పడవాయిన బ్రతుకు దేవా కన్నీటి పాలాయన సుడిగాలిలో నా జడివానలో నా పడవాయిన బ్రతుకు
వెళ్ళినా